Sit straight. Hands in Chin Mudra. Close your eyes. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम तत्सत्। Rub your palms. Apply to your eyes and relax. Thank you, sir. Thank you all. థ్యాంక్ యూ చిన్మయ్య గారు. శ్రీలత గారు చెప్పండి. PMA 1 కనిపిస్తుందా? మీరు కొంచెం ఇటు పక్క రండి, కబోర్డ్స్ ఎక్కువ కనపడుతుంది. ఓకే, కాస్త వెనక్కి జరగండి. ఓకే, కనిపిస్తుందా? కొంచెం డౌన్ కాళ్ళు కనిపించట్లా. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు డౌన్ ఇంకా డౌన్ చేయండి. ఓకేనా? కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్. PMA 1 స్టార్ట్ చేద్దామండి. ముందు లెగ్స్ స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. టో బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ యాంకిల్ బెండింగ్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్స్ కొంచెం సపరేట్ చేయండి, సైడ్ వైజ్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. యాంకిల్ రొటేషన్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. యాంటీ క్లాక్ వైజ్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ నీ బెండింగ్ చేద్దామండి. రైట్ లెగ్ 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఎక్సర్సైజెస్ అన్నీ చేసేటప్పుడు ప్రతిదానికి ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ అది కంపల్సరీగా మేనేజ్ చేసుకుంటూ చేయాలండి. ఓకే, నౌ గెట్ రెడీ. రైట్ లెగ్ని లెఫ్ట్ థై మీద పెట్టండి. హిప్ జాయింట్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ జాయింట్ రొటేషన్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే పెట్టి కొంచెం కిందకి ప్రెస్ చేయండి. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అండి. అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హిప్ జాయింట్ రొటేషన్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం కిందకి ప్రెస్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. ఓకే, మర్చిపోయాను. యాంటీ క్లాక్ వైజ్ కూడా చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం కాలు కిందకి ప్రెస్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇందాక రైట్ లెగ్ యాక్చువల్గా యాంటీ క్లాక్ వైజ్ చేయలేదండి. ఓకే ఓకే అయిపోయింది. ఓకే, ఫైన్. నౌ కమ్ టు వజ్రాసన్ ఆర్ ఎనీ బటర్ఫ్లై చెప్పమంటారా? ఓకే, బటర్ఫ్లై ఆసన్ అండి. కమ్ టు ద పొజిషన్. అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్, రిలాక్స్. కింద కొంచెం ఇలా ప్రెస్ చేయండి. నౌ కమ్ టు వజ్రాసన్ ఆర్ ఎనీ కంఫర్టబుల్ పొజిషన్. హ్యాండ్ క్లెంచింగ్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెస్ట్ బెండింగ్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ రొటేషన్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎల్బో బెండింగ్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఆల్టర్నేట్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు సైడ్ వైజ్ స్ట్రెచ్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అప్ అండ్ డౌన్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫ్రంట్ సైడ్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హ్యాండ్స్ రొటేషన్ చేద్దామండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. షోల్డర్స్ అప్ అండ్ డౌన్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. షోల్డర్స్ అప్ అండ్ డౌన్ ఆల్టర్నేట్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు నెక్ ఎక్సర్సైజెస్ చేద్దామండి. నెక్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు సైడ్ వైజ్ అండి, లెఫ్ట్ అండ్ రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి బెండ్ చేద్దామండి నెక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రొటేషన్ చేద్దామండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అయిపోయినాయి అనుకుంటా కదా అన్ని. హలో, ఓకే, థ్యాంక్ యూ శ్రీలత గారు, థ్యాంక్ యూ. మా కాత మమ్మల్ని ఎక్కువ సార్లు అండి చేసి ఎక్కువ గౌరవించేశారు. ఓకే 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 లెట్ us be formal. ఓకే 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 సార్. ఓకే తర్వాత సంధ్య. సార్ శైలా మేడం పిఎంఏ 2. ఓకే, ఆర్ యూ రెడీ మేడం? ఆర్ సూర్య నమస్కారాలు ఎట్లా? వాట్ డూ యూ లైక్? ఆప్షన్ ఉంటే రెడీ కాదు, ఆప్షన్ లేకపోతే చేస్తాను. ఆప్షన్ అంటే ఇంకా మీరు లక్ష్మి గారు డిసైడ్ అవ్వండి ఎవరేం చెప్తారు అనేది. No, I'm joking. I'm just joking. It's okay. Doesn't matter. ఏదైనా ఏం కాదు. Okay, let's start with the PMA 2. Okay, lie down on your back. ఉత్తాన పాదాసన్. కాలు పైకి వినపడుతుంది కదా? వినపడుతుంది మేడం. ఓకే, వినపడుతుంది, కనపడుతుంది. ఇప్పుడు మ్యూట్ చేశారు మేడం. మ్యూట్ లోనే ఉన్నారు శైలజ మేడం. సారీ. ఇప్పుడు ఓకే. Yeah. Let's start with Uttana Padasana. Right leg pike leverdamu. Let's lift your right leg up 90 degrees and down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Let's do the left leg. 5 with them. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and relax. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేవి. We will do it 90 degrees and back. Okay. 1. Let it go down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and the last one, 90 degrees low. We will wait till 10 seconds. Count it them 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Let's go to 60 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. 45 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. 30 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and relax. Let me put it this way. ఇప్పుడు let's do the పాద సంచలనాసన్. Cycling. Lift your left. Complete గా సర్కిల్ చేయండి.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Let's do it counterclockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే చక్ర పాదాసన. We will rotate one leg at a time. Right leg lift చేసి we will rotate in clockwise directions. Big circle చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Let's do it counterclockwise. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Release and just relax. Now let's do the left leg up, clockwise direction. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Let's do the counterclockwise. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and the last one. 1. Release and just relax. ఇప్పుడు let's do the rock and roll. కిందికి పైకి. Let's do the rock and roll. Up and down. If you can get it, it's good. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and the last one, 10. ఇప్పుడు side wise చేద్దాము. To the side, to the left and to the right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and the last one, 10. Release and just relax. ఇప్పుడు we will do the
Supta Pavana Muktasana. That's, I don't know which one. Lift your right knee up, leg up, and bend your knee and let it touch your chest. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and the last one. We will lift our forehead up and touch the knee. We will count till 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and just relax. Let's do with the left leg. Lift your leg up, bend your knee, and let it touch your chest and up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and the last one. Lift your forehead up, touch the knee, hold it for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and the last one. 10. Release and relax. Just relax for a couple of seconds. Take 3 deep breaths. ఇప్పుడు Navkasana చేద్దాము. In the Navkasana, lift yourself up, your toes and your arms up. Look at the toes. Stay in the posture for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and relax. I think I'm done. Thank you, Andy. థ్యాంక్ యూ మేడం. సంజయ్ గారు, ఐ థింక్ వీ హ్యావ్ అ టైం వేరే ఇంకేమైనా చేస్తారని చూడండి. లక్ష్మి గారు చెప్పండి, సూర్య నమస్కారాలు చెప్పండి. అంటే 30 minutes పడుతుంది కదా. ఎక్కువసార్లు చేద్దాం అంకుల్. వన్ సెకండ్, స్టార్ట్ చేయనా వేరే ఏమైనా చెప్తారా? No, you go ahead. ఒక్క నిమిషం కెమెరా అడ్జస్ట్ చేస్తా. కనిపిస్తుంది కదండి? రిలాక్స్. సూర్య నమస్కారం చేద్దామండి. ఫస్ట్ కొంచెం వార్మప్ చేద్దాం సూర్య నమస్కారానికి. తాడాసన్. Lock your palms. Inhale, stretch your hands upwards. బాగా స్ట్రెచ్ చేయండి. ఎల్బోస్ బెండ్ చేయకుండా బాగా స్ట్రెచ్ చేస్తూ టోస్ మీద ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Period Tadasana. Lock your hands, stretch your hands sidewise. Right and left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సైడ్ అట్లాగే ఉండండి, అదే పోస్చర్లో బాగా
స్క్వీజ్ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 and then other side బాగా స్ట్రెచ్ చేస్తూ ఒక 5 సెకండ్స్ ఉండండి 1 2 3 4 5 రిలీజ్ అండ్ రిలాక్స్ కటింగ్ చక్రాసన చేద్దాము left and right 1 2 3 4 5 6 7 8 9 అట్లాగే లెఫ్ట్ టర్న్ చేసుకొని ఫ్రీజ్ హోల్డ్ చేయండి పోస్చర్ ఒక 2 సెకండ్స్ అట్లాగే రైట్ సైడ్ కూడా రిలీజ్ అండ్ రిలాక్స్ ఇప్పుడు హస్తోత్తానాసన పాదహస్తాసన ఒకసారి వార్మప్ కోసం చేద్దాము హస్తోత్తానాసన 1 పాదహస్తాసన 2 3 4 5 release and relax సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దామండి విత్ మంత్రాస్ ఎవ్రీ పోస్చర్ కి మంత్రాస్ చెప్పుకుంటూ చేద్దాము రిలాక్స్ come to normal breath inhale raise your hands and exhale come to namaskaram position om ram mitraya namaha hastamuttanasana om hrim pravaye namaha पादहस्तासन ओम ह्रूम सूर्याय नमः हस्त संचलनासन ओम ह्रौं खगाय नमः पर्वतासन ओम रः पूष्णे नमः अष्टांगासन ओम ह्रां हिरण्यगर्भाय नमः भुजंगासन ओम ह्रीं मरीचे नमः पर्वतासन ओम ह्रूं आदित्याय नमः असुसंचलनासन ओम ह्रैं सवित्रे नमः पादहस्तासन ओम ह्रौं आर्काय नमः हस्तोत्तानासन ओम रः भास्कराय नमः ఇప్పుడు నార్మల్ పోస్చర్ 1 2 3 లో చేద్దాము రిలాక్స్ 1 నమస్కారాసన్ 1 2 హస్తోత్తానాసన్ 3 पादहस्तासन 4 असुसंचलनासन
5 Parvatasana. Plank. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Asusanchalanasana. 10 Padahastasana. Hasta Uttanasana. Namaskar Asana. 11 Next. మళ్ళా మంత్రాస్తో చేద్దాము. నమస్కారాసన్. ఓం హ్రాం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన్. ఓం హ్రీం రవయే నమః. పాదహస్తాసన్. ఓం హ్రూం సూర్యాయ నమః. హస్తసంచలనాసన్. ఓం హ్రైం భానవే నమః. పర్వతాసన్. ఓం హ్రౌం ఖగాయ నమః. Plank. Ashtangasana. Om Raha Pushne Namaha. Bhujangasana. Om Ram Hiranyagarbhaya Namaha. Parvatasana. Om Hrim Mariche Namaha. Asasanchalanasana. Om Hroom Adityaya Namaha. Padahastasana. Om Hraim Savitre Namaha. Hastauttanasana. Om Raum Arkaya Namaha. Namaskarasam. Om Raha Bhaskaraya Namaha. Relax. 1 to 3 తో చేద్దాం. Relax. 1 Namaskarasan. 1 Namaskarasan. 2 Hasta Uttanasan. 3 Padahastasana. 4 Asusanchalanasana. 5 Parvatasana. 6 Plank. 7 Ashtangasana. 8 Bhujangasana. 9 Parvatasana. 10 Asusanchalanasana. 11 Padahastasana. Hasta Uttanasana. Namaskarasana. Relax. ఇంకొక 2 times సూర్య నమస్కారాలు చేద్దాం. 1 2 3 తో. Inhale Namaskarasan. 1 2 3 4 5
6, 7, 8, 9, 10, 11, 12. ఇంకొకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నెక్స్ట్ చంద్ర నమస్కారం. రిలాక్స్. చంద్ర నమస్కారాలు చేద్దాం. ఓకే. కొంచెం వాల్యూమ్ పెంచు. వాల్యూమ్ పెంచాలా? అంతే వస్తుందా? ఓకే. ఓకే, చంద్ర నమస్కారాలు స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు 1, 2, 3తో చేద్దాం చంద్ర నమస్కారాలు. అంటే ఇంకో 2 యాడ్ అవుతాయి వాల్యూమ్కి. ఓకే, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. పేర్లతో చేద్దామండి చంద్ర నమస్కారం. రిలాక్స్. నమస్కారాసన్. నమస్కారాసన్. హస్త ఉత్థానాసన్. పాదహస్తాసన్. అశ్వసంచలనాసన్. చంద్ర నమస్కారాసన్. బ్యాక్. పర్వతాసన్. ప్లాంక్. అష్టాంగాసన్. భुजंगासन. तिर्यक भुजंगासन. पर्वतासन. अश्वसंचलनासन. चंद्र नमस्कारासन. बैक. पादहस्तासन. हस्त उत्तानासन. नमस्कारासन.
ఇంకో 2 టైమ్స్ చేద్దాం. రిలాక్స్. కమ్ టు నమస్కారాసన్. నమస్కారాసన్. हस्त उत्तानासन, पादहस्तासन, अश्व संचलनासन, चंद्र नमस्कार आसन, बैक, पर्वतासन, प्लैंक, अष्टांगासन, भुजंगासन, तिर्यक भुजंगासन, पर्वतासन, अश्व संचलनासन, चंद्र नमस्कारासन, बैक, पादहस्तासन, हस्त उत्तानासन, नमस्कारासन. ఇంకొకసారి రిలాక్స్. ఇన్హేల్, నమస్కారాసన్, నమస్కారాసన్. నెక్స్ట్ హస్త उत्तानासन, पादहस्तासन, अश्व संचलनासन, चंद्र नमस्कारासन, पर्वतासन, प्लैंक, अष्टांगासन, भुजंगासन, तिर्यक भुजंगासन, पर्वतासन, अश्व संचलनासन, चंद्र नमस्कारासन, बैक, पर्वतासन, सॉरी पादहस्तासन, हस्त उत्तानासन, नमस्कारासन. 3 టైమ్స్ అయింది. ఇంకో 3 టైమ్స్ చేద్దాం. చేయగలిగిన వాళ్ళు చేయండి, మిగిలిన వాళ్ళు రెస్ట్ తీసుకోండి. ఇంకో 3 చంద్ర నమస్కారాలు చేద్దామండి. ఓకే. నమస్కారాసన్, हस्त उत्तानासन, पादहस्तासन, अश्व संचलनासन, चंद्र नमस्कारासन, बैक, पर्वतासन, प्लैंक, अष्टांगासन, भुजंगासन, तिर्यक भुजंगासन, पर्वतासन, अश्व संचलनासन, चंद्र नमस्कारासन, बैक, पादहस्तासन, हस्त उत्तानासन, नमस्कारासन. ఇంకొకసారి రిలాక్స్. Inhale and exhale. Namaskarasan, Hasta Uttanasana, Padahastasana, Ashwa Sanchalanasana, Chandra Namaskarasan, Parvatasana, Plank, Ashtangasana, Bhujangasana, Tiryak Bhujangasana,
पर्वतासन, अश्वसंचलनासन, चंद्र नमस्कारासन, बैक, पादहस्तासन, हस्त उत्तानासन, नमस्कारासन. लास्ट 10 టైమ్స్ చేద్దాం ఒక్కొక్క పోస్చర్ లో. చేయగలిగిన వాళ్ళు చేయండి. ఓకే, రిలాక్స్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, కమ్ టు నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. हस्त उत्तानासन. 1 2 3 4 5 6 7 8 9 10. पादहस्तासन. 1 2 3 4 5 6 7 8 9 10. अश्वसंचलनासन. 1 2 3 4 5 6 7 8 9 10. चंद्र नमस्कारासन. 1 2 3 4 5 6 7 8 9 10. Back. Parvatasan. 1 2 3 4 5. వెనకాల పాదాలు మొత్తం భూమి మీద ఆనాలి, టోస్ ఒకటే కాదు, చూసుకోండి. 8 9 10. Plank. 1 2 3 4. వెనకాలంతా ఫ్లాట్ గా ఉండాలి. 6 7 8. ఓన్లీ టోస్ అండ్ హ్యాండ్స్ భూమి మీద ఉండాలి. 9 10. అష్టాంగాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. Bhujangasan. 1 2 3 4 5 6 7 8 9 10. Tiryak Bhujangasan. 1 2 3 4 5 6 7 8 9 10. Parvatasan. రెండు కాళ్ళ మధ్యలో నుంచి ఆకాశాన్ని చూసేటట్టు ట్రై చేయండి. పాదాలు మొత్తం నేల మీద ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Asvasanchalanasana. 1 2 3 4 5 6 7 8 9 10. Chandra Namaskarasan. 1 2 3 4 5 6 7 8 9 10. Back. Padahastasana.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hasta Uttanasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Namaskarasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. Thank you all. Thank you, Andy. Over to Sandy garu. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. శైలజ మేడం ట్రై చేస్తారా మీరు ఈరోజు? చక్రాస్ ట్రై చేస్తా అన్నారు కదా. ఏంటి చక్రాస్ ట్రై చేయడం ఏంటి? మీరు ఒకసారి చెప్తానన్నారు కదా, అలా ఏంటి ఎలా చక్రాస్ అని చెప్తారా? నో. ఓకే. శిరీష మేడం ఉన్నారా? ఓకే. అదే ఒక 5 to 6 minutes నేను యోగా నిద్ర చెప్తాను, తర్వాత ప్రాణాయామం చెప్పేసేస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే రాజారావు సార్ ఓకే కదా? ఓకే, వీడియో స్టార్ట్ అయిపోయింది. Go ahead, శిరీష. సంజయ్ మేడం తర్వాత శిరీష. సరే సార్. థ్యాంక్ యూ సార్. సో ఎస్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఆల్ ఆఫ్ యూ లై డౌన్. వెలకిలా పడుకోండి. జస్ట్ రిలాక్స్. హెడ్, నెక్, బ్యాక్ స్ట్రైట్గా ఒకసారి తల పైకి లేపి చూసి స్ట్రైట్గా పడుకోండి. Slightly separate your hands and legs. Observe your whole body. Relax. Observe your toes. Observe your feet. Observe your ankles. Observe your knees. Observe your hip joint. మీకు నడుము కింది భాగం అంతా రిలాక్స్ అయిందండి. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. హిప్ జాయింట్ టు ద టోస్. జస్ట్ స్కాన్. Now observe your lower back. Middle back.
upper back and shoulder. Observe your hands, arms, fingers, shoulders. Observe your back of the head. Back of the head. Observe your front of the head. Observe your neck. Observe your chest. Observe your abdomen. Now your whole body is relaxed. You're the most happiest person in the world. Just observe your body from top to the bottom. Shake your hands and legs. Shake your hands and legs. Tilt your head left and right. Tilt your head left and right. Turn to left side and relax. Turn to left side and relax. అలాగే నెమ్మదిగా లేచి కూర్చోండి. కళ్ళు మూసుకొని ఉండండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. శిరీష గారు, ఓవర్ టు యూ. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే మేడం. All of you sit straight. Close your eyes. Straight your neck, head, back. Kaya Stairam, 30 seconds. Body stillness. Hands in Chin Mudra. Aware of your breathing. ఫస్ట్ కపాలపతి చేద్దామండి. 3 rounds. సో లెఫ్ట్ నాస్ట్రిల్తో 10 times, రైట్ నాస్ట్రిల్ 10 times, both nostril 10 times. Forced exhalation. So Kapalabhati only forced exhalation with the left nostril. మీరే కౌంట్ చేసుకోండి 10 times with the right nostril.
with both nostrils. First round completed. Second round with the left nostril. With the right nostril. With both nostrils. Second round completed. Third round with the left nostril. With the right nostril. With both nostrils. Release and relax. Take a normal breath. Next Bhastrika Pranayama. Forced inhalation and forced exhalation. Close your right nostril. Forced inhalation and exhalation through left nostril. మీరే కౌంట్ చేసుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్తో ఫోర్స్డ్ ఇన్హలేషన్ అండ్ ఫోర్స్డ్ ఎక్సలేషన్. With both nostrils. First round completed. Second round. Close your right nostril. Force inhalation and exhalation through left. Left nostril close చేయండి. With right nostril తో force inhalation and exhalation. With both nostrils. Second round completed. Take a normal breath. Third round and last round in Bhastrika Pranayama. With the left nostril. With the right nostril. With both nostrils. Release and relax. Take a normal breath 3 times. నెక్స్ట్ అబ్డామినల్ బ్రీతింగ్. సో మీ రైట్ హ్యాండ్ పామ్ని స్టమక్ మీద ఉంచుకోండి. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ చేసేటప్పుడు స్టమక్ని వీలైనంత వరకు లోపలికి పుష్ చేయండి. ఇన్హేల్, exhale, inhale,
exhale, inhale, exhale. Next Jurassic breathing in. మీ లెఫ్ట్ హ్యాండ్ పామ్ని చెస్ట్ మీద పెట్టుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. నెక్స్ట్ క్యారెక్టర్ బ్రీతింగ్ అండి. మీ షోల్డర్స్ని ఇన్హేల్ చేసేటప్పుడు పైకి, ఎక్స్హేల్ చేసేటప్పుడు కిందికి తీసుకురండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. నెక్స్ట్ నాడీ శోధన అండి. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. సో ఫస్ట్ టేక్ ఎ నార్మల్ బ్రీత్, రిలాక్స్, టేక్ ఎ నార్మల్ బ్రీత్, రెడీ. నాడీ శోధన, ఆల్టర్నేట్ బ్రీతింగ్. ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇన్హేల్ చేసి రైట్ నాస్ట్రిల్తో ఎక్స్హేల్ చేయాలండి. రైట్ నాస్ట్రిల్తో ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఎక్స్హేల్ చేయాలి. సో మనకు 1 సైకిల్ ఆర్ 1 రౌండ్. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, 1:1 రేషియోలో చేద్దామండి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్, 1 2 3 4 5 6 7 8 9 10. Close your left nostril, exhale through right. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale through right. 1 2 3 4 5 6 7 8 9 10. Close your right nostril, exhale through left. 1 2 3 4 5 6 7 8 9 10. First round completed. 10 కౌంట్ ఉండలేకపోతే మీ ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. సెకండ్ రౌండ్. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ లెఫ్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. Close your left nostril, exhale through right. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale through right. 1 2 3 4 5 6 7 8 9 10. Close your right nostril, exhale through left. 1 2 3 4 5 6 7 8 9 10. Second round completed. Third round. Close your right nostril, inhale through left. 1 2 3 4 5 6 7 8 9 10. Close your left nostril, exhale through right.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Close your right nostril. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. నెక్స్ట్ 1:2 రేషియో చేద్దామండి. సో అంటే ఎంత టైం ఇన్హలేషన్ చేస్తామో అంతకు డబల్ టైం ఎక్సలేషన్ చేయాలి. రిలాక్స్, టేక్ ఎ నార్మల్ బ్రీత్. రెడీ? క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. Inhale through left. 1, 2, 3, 4, 5. Close your left nostril. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. 1, 2, 3, 4, 5. Close your right nostril. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. First round completed. Second round. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5. Close your left nostril. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. 1, 2, 3, 4, 5. Close your right nostril. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Second round completed. Third round. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5. Close your left nostril. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. 1, 2, 3, 4, 5. Close your right nostril. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. నెక్స్ట్ 1:1 రేషియో చేద్దామండి విత్ రిటెన్షన్తో. రిలాక్స్, టేక్ ఎ నార్మల్ బ్రీత్. రెడీ? క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. సో 1:1 రేషియో అండి. ఎంత టైం ఇన్హేల్ చేసామో అంత టైం ఎక్స్హేల్ చేద్దాం, అంత టైం స్టాప్ చేద్దాం. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. Inhale through left. 1, 2, 3, 4, 5. Stop. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5. Inhale through right. Close your left nostril. Inhale through right. 1, 2, 3, 4, 5. Close your both nostrils. Retention. Stop your breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5. Complete your exhalation. First round completed.
Second round, close your right nostril, inhale through left, 1, 2, 3, 4, 5. Stop your breathing, close your both nostrils, 1, 2, 3, 4, 5. Exhale through right, 1, 2, 3, 4, 5. Complete your exhalation. Inhale through right, 1, 2, 3, 4, 5. Close your right now both nostrils. Stop your breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5. Complete your exhalation. Second round completed. Last round. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5. Close your both nostrils. Stop your breathing. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5. Complete your exhalation. Inhale through right. 1, 2, 3, 4, 5. Close your both nostrils. Stop your breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5. Complete your exhalation. Release and relax. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. Thank you. సంజయ్ గారు ప్రేయర్ చెప్పేసేస్తారా? ఎనీ డౌట్ ప్రాణాయామాన్ని గురించి మీకు ఏమైనా ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో కానీ అదర్వైజ్ కొత్తగా ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా ఎనీ డౌట్స్? ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉంటే కొంచెం అడగండి, ఒకసారి చెప్పేసుకుని ప్రేయర్కి వెళ్ళిపోదాం. సంజయ్ గారు సార్ చెప్పండి మేడం. నిద్రలోనా అప్పర్ బ్యాక్ లో బ్యాక్ అని చెప్తారు కదా, నాకు కొంచెం అర్థం కాదు. ఇక్కడ వెనకాల నడుం కింది భాగం మేడం, లోవర్ బ్యాక్ అన్నప్పుడు కిందికి మనకు బ్యాక్ సైడ్ లో కాళ్ళ నుంచి వచ్చారు కదా తుంటి దాకా, రెండు సైడ్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు తుంటుల దాకా వచ్చారు కదా హిప్ జాయింట్స్ నుంచి, అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ కింది భాగం లోయర్ బ్యాక్, ఈ మధ్య భాగం అంటే హార్ట్ ఉండే భాగం వెనకైపు మిడిల్ బ్యాక్, అండ్ ఈ నెక్ ఇదంతా అప్పర్ బ్యాక్. క్లియర్? బ్యాక్ సైడ్. క్లియర్? బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ సార్. ఏమా బ్యాక్ సైడా? బ్యాక్ సైడా? బ్యాక్ అని అన్నారు కదా, లోయర్ బ్యాక్ అప్పర్ బ్యాక్, బ్యాక్ సైడే. అది ఇంకా చెప్పడానికి ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్గా ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి నెక్ దగ్గర నుంచి హెడ్ వచ్చి ఇట్లా వచ్చి ఇవన్నీ చూసుకుంటే ఇట్లా 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 మళ్ళీ ఇట్లా రావాలి. అది ఒక సైకిల్ కనీసం 35 మినిట్స్ పడుతుంది. అది మొత్తం చెప్పాలంటే మినిమం 35 మినిట్స్ ఒక్కొక్క పార్ట్ మీద మన మైండ్ దాని మీదే ఫోకస్ చేసుకుంటూ అక్కడ ఆ పార్ట్కి రిలాక్స్ అవుతూ, ఈ తమ్ము ఇది రిలాక్స్ అవ్వు, అది రిలాక్స్ అవ్వు, మోకాళ్ళు రిలాక్స్ అవ్వు, చేతులు రిలాక్స్, ఇట్లా చెప్పాలంటే మినిమమ్ 35 మినిట్స్. మీకు అందులో కావాలంటే స్వామి శివానంద సరస్వతి ఎవరిదో ఒక వీడియో ఉంది, హిందీలోనూ ఇంగ్లీష్లోనూ ఉంటుంది. అది నిరంజనానంద స్వామి మన సార్ చేసే బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు, స్వామి నిరంజనానంద స్వామి వీడియో ఉంటుంది. అది తీసుకోండి. కాయస్థైర్యం ఎట్లా మెయింటైన్ చేయాలి, బాడీని ఎట్లా ఇదిగా చేసుకోవాలి, ప్రతి పార్ట్కి ఎక్కడెక్కడ మనం ఫోకస్ పెట్టి రిలాక్స్ అవ్వడానికి అది ఒక వీడియో యూట్యూబ్లో వస్తుంది. స్వామి నిరంజనానంద స్వామి యోగ నిద్ర అని కొట్టండి, అది వస్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి. హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో 45 మినిట్స్ ఎంతో ఉంటుంది. అది యూ గో ఫర్ దట్. ఎప్పుడైనా అది పెట్టేసేసుకొని మీకు టైం ఉన్నప్పుడు అది అట్లానే చేస్తా ఉంటే యూ విల్ బి గెటింగ్ టోటల్ రిలాక్సేషన్. ఇంకా
అండ్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఎవరికైనా ఇట్లా పట్టేసిన ఉంటే కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటాయి. రైట్. ఇంకా ఎనీ డౌట్స్ థ్యాంక్ యూ. రిగార్డింగ్ ప్రాణాయామ ఆర్ ఎనీ అదర్ థింగ్? అదర్వైజ్ వీ విల్ గో ఫర్ ప్రేయర్. రాజారావు గారు చెప్పండి మేడం. నాకు డౌట్ ఉంది. చెప్పండి. వెల్కమ్. మీరు అది సూర్య నమస్కారం చేసినప్పుడు వాట్ ఈస్ ఇట్, ఇదేంటి దీంట్లో వెళ్తాం కదా, అశ్వసంచలనాసన వెళ్తాం కదా, అశ్వసంచలనాసన చేసినప్పుడు మన చక్రం ఏంటిది అని అంటే వి లుక్ ఎట్ ఆజ్ఞా చక్రం. మన ఇట్లా బాగా ఆజ్ఞా చక్రాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం కదా. సో నాకేం డౌట్ వచ్చిందంటే దాని తర్వాత వి డూ చంద్ర నమస్కారం వెళ్ళినప్పుడు ఇక్కడ పడుతుంది ప్రెషర్. అప్పుడు మరి ఏం కాన్సన్ట్రేట్ ఇదే వెనకాల పడుతుంది. యాక్చువల్ గా మూలాధారం కానీ స్వాదిష్టాన చక్రం మీద కానీ అక్కడ పడుతుంది ప్రెషర్. మనం యాక్చువల్ గా అబ్జర్వ్ చేసి మూలాధార ఆర్ అక్కడ పడుతుంది. కాన్సన్ట్రేషన్ ఏం లేదు, మన మైండ్ ని ఎక్కడ ఫోకస్ బాడీ చెప్తుంది కదా, బాడీ మైండ్ బ్రీతింగ్ ఈ మూడు కోఆర్డినేషన్ చేయడమే యోగం అంటే. కూడా మనకి త్రికరణ శుద్ధి అని చెప్తారు. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయరా బాబు అని చెప్తారా లేదా? త్రికరణ శుద్ధి అంటే నథింగ్, బాడీ మైండ్ ఎనర్జీ. ప్రాణాయామం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ సింప్లీ ఇది ఎనర్జెటిక్. దీన్ని ఈ మూడు కలిపి చేయడమే త్రికరణ శుద్ధిగా. యోగం అంటే కూడా అంతే, ఇవి మూడు కలవటం. హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఇంకా వేరే ఇది వస్తుంది అనుకోండి. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఈ మూడు కలిపి చెప్పడం. మన బాడీ ఏం చెప్తోంది అక్కడ పెట్టడం. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ పక్క. అది ఇంకొకటి శిరీష గారు నాడి శుద్ధి అన్నారు కదా, ఇట్స్ ద సేమ్ యాజ్ అనులోమ విలోమ కదా? నో యాక్చువల్ ఇదేంటంటే లెట్ us start from the pranayama from the beginning in the sense అసలు మనకు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అనేది లేకపోతే దేర్ ఈజ్ నో లైఫ్. రైట్. ఫుడ్ లేకుండా వీ కెన్ బి దేర్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్, వాటర్ లేకుండా ఒక హాఫ్ డే ఉండొచ్చు. బట్ వితౌట్ టేకింగ్ బ్రీతింగ్ వీ కెనాట్ సర్వైవ్ ఈవెన్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. ఎసెన్షియల్ థింగ్ ఈజ్ దట్. ఆక్సిజన్ ఇంటేక్ లేకపోతే నోబడీ కెన్, నో ఆర్గానిజం కెన్ సర్వైవ్. రైట్. అడిషనల్ థింగ్ ఏంటంటే మనం ప్రాణాయామ అని ఎందుకు అంటున్నామంటే మైండ్ ఆ ప్రాణాన్ని, ఆ ఎనర్జీని ఎక్కడ, ఆక్సిజన్ ఎక్కడికైతే పంపిస్తున్నామో దాని మీద మైండ్ ఫోకస్ చేసినప్పుడు అది ప్రాణం అవుతుంది. ప్రాణాన్ని రెగ్యులేట్ చేయడం అనేది అవుతుంది. ఫస్ట్ ఇది నాడీ శోధన అనేది దట్ ఈస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆల్ ది బ్లడ్ వెసల్స్ అండ్ ది నర్వ్స్ బాడీలో. నాడీ అంటేనే నర్వ్స్. శోధన మీన్స్ ప్యూరిఫికేషన్. దానికి అసలు స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనం అందరం తెలిసిన వాళ్ళు కనుక తను మొదటి నుంచి చెప్పుకుంటూ దీని నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. కానీ అదర్వైజ్ యాక్చువల్గా ఇన్హేల్ చేసినప్పుడు ఇదే నాస్ట్రిల్తో ఇన్హేల్ చేయటం, ఇదే నాస్ట్రిల్తో ఎగ్జైల్ చేయటం, లెఫ్ట్ నాస్ట్రిల్. లైక్ వైజ్ రైట్ నాస్ట్రిల్తో చేయటం, రైట్ నాస్ట్రిల్తో ఎగ్జైల్ చేయటం. రైట్ నాస్ట్రిల్తో చేయటం ఒకటి, ఇన్హేల్ exhalation, inhalation with the left, exhalation with the right. Am I clear? First, inhalation and exhalation we are doing only with the left. Second, inhalation and exhalation we are doing only with the right. Third, we are inhaling through the left, exhaling through the right. Fourth, inhaling through the right, exhaling through the left. So 4, they are clear? ఇప్పుడు అనులోమ విలోమ వస్తుంది. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ అండ్ ప్రిపరేటరీ స్టెప్స్ ఫర్ ద అనులోమ విలోమ. ఓకే, అనులోమ విలోమనేమో ఆల్టర్నేట్ చేస్తాం. ఇప్పుడు చేసాం ఇన్హేల్. నాకు అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది అందుకని. అదే యా, ఓకే, థాంక్స్. రెండోది, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన నంబర్స్ ఇది అది ఎవరికైనా కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. దేర్ ఇస్ దాని పర్టికులర్ గా నేను ఇన్ని నంబర్స్ చేశాను అన్ని నంబర్స్ చేశాను అనేది కాదు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఎంతసేపు ఇన్హేల్ చేయగలుగుతారు చేయండి.
చేసిన తర్వాత ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారు, బాడీ కంఫర్టబుల్ గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన కెపాసిటీని టెస్ట్ చేసుకోగలగాలి. ఇన్హేల్ చేసేటప్పుడు ఎంతసేపు మనం చేయగలుగుతున్నాము, హోల్డ్ చేసినప్పుడు మనం చేసిన ప్రాణము బాడీ పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయినట్టు విజువలైజ్ చేసుకోవటం హోల్డ్ చేసి, తర్వాత ఇది ఎక్సైల్ చేయడం అనేది ఎంత స్లోగా చేయగలిగితే అంత బెనిఫిట్ మనకు ఉంటుంది. అదే బాడీ మీద మన మైండ్ మీద మన కంట్రోల్ అంత ఇదిగా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. భగవద్గీతలో చెప్పేది అదే, మైండ్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని ఉంటారు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే ఇది ఎంత స్లోగా దానికి 1, 10 ఈ కౌంట్ చేయటం, పాప అమ్మాయి చెప్పడానికి కౌంట్ చేస్తూ అసలు ఎవరు చేయలేరు. సో స్లోగా అంటే మామూలు యోగా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇక్కడ కానీ ఒక పక్షి ఈక పెడితే, పక్షి చాలా పలచగా ఉంటది కదా, అది ఇక్కడ పెట్టి వదిలితే అది కదలకూడదంట. మామూలుగా గాలికి అన్ని కదులుతాయి కదా, ఇదే ఫెదర్ ఆఫ్ ఏ బర్డ్ ఇక్కడ పెడితే అంత స్లోగా చేయాలి ఎగ్జలేషన్. అప్పుడు హోల్డ్ చేయండి, మళ్ళీ ఎగ్జైల్ చేసిన తర్వాత అప్పుడు ఇదంతా ఇక్కడ వైబ్రేషన్స్ వస్తాయి. ఇది సింపుల్ టెక్నిక్ ఇస్ దిస్. దీన్ని వేరియస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం కపాలభాతి అన్నాము, భస్త్రిక అన్నాము, అదైన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోకస్ చేసి భ్రమరి అన్నాము, రకరకాలుగా ఇవి చేసాం. ఫండమెంటల్ దిస్ థింగ్ ఇస్ దట్ మచ్. ఇక అక్కడి నుంచి వీ హ్యావ్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. రైట్ మేడం? థ్యాంక్ యూ మేడం. సార్ నాకు డౌట్ సార్. చెప్పమ్మా. మనం నోట్స్ రాసేటప్పుడు అనులోమ విలోమ ఆర్ నాడి శోధన ఆర్ ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ అని రాసుకున్నాను సార్. అంటే చెప్పేటప్పుడు నాడి శోధన చెప్తే ఓన్లీ అదొక్కటి సపరేట్ గా చెప్పాలా సార్? ఆ రెండు అట్లా కాదు. ఇప్పుడు నువ్వు చెప్పేదేమో అనులోమ విలోమ దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నావు అంటే, ఆల్రెడీ వీఆర్ ప్రెజ్యూమింగ్ దట్ మనం అందరికీ తెలుసు అని అనుకుంటున్నాం ఫండమెంటల్స్ అన్ని. అంటే చెప్పేటప్పుడు సపరేట్ గా నాడి శోధన సపరేట్ గా చెప్పి అనులోమ విలోమ సపరేట్. నాడి శోధనలోనే అనులోమ విలోమ హైయెస్ట్ స్టెప్ అమ్మా అది. ఓకే సార్. అంటే ఇట్లా చెప్పేచ్చా సార్? ఇట్లా దాంట్లో తప్పేం లేదు. నాడి శోధనలోనే అనులోమ విలోమ అది హైయెస్ట్ స్టేజ్. ఇంకా ఏమంటారు హైయెస్ట్ స్టేజ్ అదే. అంటే అన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం అక్కడ తెలుసుకొని చేస్తున్నాము అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేసేటప్పుడు ఒక్కటి మటుకు అందరూ గుర్తుపెట్టడం, ప్లీజ్ కీప్ ది మైండ్ ఫోకస్ ఆన్ ది పర్టికులర్ పాయింట్. అది మైండ్ తో పెట్టి చేసినప్పుడే ప్రాణాయామం అవుద్ది, లేకపోతే శ్వాసాయామం అవుద్ది. మన సార్ కూడా మనం అందులో చదువుకున్నాం. ఇది పతంజలి యోగ సూత్రాల్లో. అదర్వైజ్ ఇది శ్వాసాయామం, మైండ్ ఫోకస్ లేనప్పుడు. శిరీష, మీరు అన్నట్టు దట్స్ ద సేమ్ థింగ్. నాకు అలానే అనిపించింది. ఎందుకంటే యాక్చువల్ గా నాకు గుర్తుంది, ముందర ఏంటంటే ఎవ్రీథింగ్ డిఫరెన్షియేట్ చేసాము. రైట్ నుండి తీసుకొని రైట్ చేయండి, లెఫ్ట్ చేయండి, దెన్ ఆల్టర్నేట్ చేయండి, ఇవన్నీ అన్నాక మళ్ళీ 1 to 1, 1:20 అని అన్నాక ఫైనల్ గా ఐ రిమెంబర్ సార్ కూడా అదే చెప్పారు. ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఒకసారి వచ్చాక. అందుకే అనులోమ విలోమ అన్నా, నాడి శోధన అన్నా, వాట్ ఎవర్, ఆల్టర్నేట్ బ్రీదింగ్, ఇవన్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ కదా. మనకు వేరియేషన్స్ అనేవి తెలుసు, బట్ యూ కెన్ డూ ఎనీవే అని. నేను తప్పని కాదు. అంటే మనం నోట్స్ లో రాసా, నాకు డౌట్ వచ్చింది. మీరు అడిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మేడం. కొంచెం క్లారిఫికేషన్. దాని పేరు సేమ్ కదా, అనులోమ విలోమ కూడా కదా అని అనుకున్నాను. ఇప్పుడు మామూలు ఏదైనా చేసేటప్పుడు ఆ యూట్యూబ్ లో చెప్తారు 10 grams ఇది తీసుకోండి, 10 grams అవి తీసుకోండి, 10 grams ఇది తీసుకోండి, ఎక్కడ పెట్టండి, దాన్ని మిక్సీ చేయండి, దాన్ని అది చేయండి, చేయండి, అప్పుడు కూర చేయండి అని అది చెప్తాడు. బ్యూటిఫుల్లీ వీ విల్ డూ ఆల్ దోస్ థింగ్స్. వన్స్ యు ఆర్ ఎక్స్పర్ట్ అంత అంటే అనులోమ విలోమ చెప్పేటప్పుడు ఇంకా అప్పటికి మనకి అన్ని ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇవన్నీ తెలిసేసినవి. వీఆర్ ప్రెజ్యూమింగ్ లైక్ దట్. అప్పుడు మనం అనుకోని దానికి వెళ్తాం. మించి అక్కడ వేరే ఇదేం లేదు. నాడీ శోధనలోనే ఫైనల్, అన్నిట్లకంటే ఫైనల్ ఇది అనులోమ విలోమ. థ్యాంక్ యూ సార్. మరి ఇంకొకటి సంజయ్ గారు మీరు అడిగారు నాకు, అంటే ఐ డి నాట్ గెట్ క్లారిటీ. మీ అదేంటి చక్రాల మీద చెప్తారా?
నాకు అంటే మీరు అడిగారు కదా చూడండి చక్రాల గురించి. అదర్ డే ఒక రోజు మీరు అన్నారు కదా ఒకసారి చక్రాస్ అన్ని నేను కాన్సన్ట్రేట్ చెప్పారు చేయాలి కదా. ఏ పాయింట్ ఎక్కడ అని అన్నారు కదా. సో ఒకసారి యోగా అదే. నిద్ర తర్వాత చక్రాస్ చెప్తే కనుక క్లియర్ గా ఉంటుందేమో అన్నట్లు అడిగాను మిమ్మల్ని. అంటే జస్ట్ చక్రాస్ గురించి విత్ మై సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ గురించేనా మీరు అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ యోగ నిద్ర చేస్తూ చక్రాస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం చెప్తున్నాం కదా మేడం. ఆహా. అది మీరు చెప్తారా ఒకసారి అని అడిగాను. ఓకే యా నేను యాక్చువల్లీ నిన్న రాజారావు గారితో అన్నప్పుడు ఏమన్నానంటే చక్రాసు విత్ సూర్య నమస్కారాలు కాన్సన్ట్రేట్ అన్నాను. మీరు చెప్పింది ఏంటంటే సూర్య నమస్కారాల్లో 1 with numbers, 1 with names of the asanas, 1 with inhalation and exhalation, 1 with Exactly. the physical body parts, and 1 with chakras. అట్లా 6 types of అనుకొని మనం అట్లా చేశారు మీరు. ఒకసారి చేశాము. దట్స్ వై నేను సంజయ్ మేడం ఆ రోజు అడిగిన వీడియో. సంజయ్ మేడం మిమ్మల్ని అడిగింది ఏంటంటే శవాసనంలో ఉన్నప్పుడు చక్ర మెడిటేషన్ మీద మీరు చెప్తారా అని అడిగారు. అంతే కదమ్మా? ఓకే ఓకే దట్ ఇస్ థాంక్స్. ఓకే రైట్. సో లెట్ us go for prayer. yes sir. చిన్మయ్య గారు ఉన్నారా? ఉన్నాను మేడం. నాకు నేను చెప్పాలా మేడం? చెప్పండి పోనీ గారు. చెప్పాలా మేడం? సుమతి గారు చెప్తున్నారు మేడం. చెప్పండి సుమతి గారు. ఓకే మేడం. ఓ లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్. రబ్ యువర్ హ్యాండ్, టచ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమతి గారు. థ్యాంక్ యూ.